వెల్కమ్ టు హాట్ సీట్. తాటి కృష్ణారావు రిటైర్డ్ పోలీస్ అధికారిగా ఉండి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి ఈనాటికి ఆయన వయసు 73 అయినా కానీ 30 ఏళ్ళు 30 ఏళ్ళలాగా ఆయన పనిచేస్తున్న వ్యక్తి తాటి కృష్ణారావు మన మధ్య ఉన్నారు. వారితో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ కృష్ణారావు గారు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు కృష్ణారావు గారు? ముందుగా నంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి మరియు నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకి నమస్కారాలు. భగవంతుడి దయ వల్ల బాగానే ఉన్నాం. నేను రిటైర్డ్ అయ్యి సుమారు 15 సంవత్సరాలు అయింది. రిటైర్డ్ అయ్యి 15 సంవత్సరాలు. మీ వయసు ఎంత కృష్ణారావు గారు ఇప్పుడు? నాది 74 కంప్లీట్ అయింది. 75 రన్నింగ్. 75కి వచ్చారా? 75 రన్నింగ్. నేను ఇంకా 73 అనుకున్నాను. లేదు, 75 రన్నింగ్. అది కూడా 6 నెలలు అయిపోయింది టైం. ఏంటి మీ రహస్యం ఏంటి అసలు? 75 అయినా కానీ మీరు కుర్రోళ్ళలాగా ఉన్నారు యాక్టివ్గా. ఏంటి మీ రహస్యం ఏంటి తెలుసుకోవచ్చు మా ప్రేక్షకుల కోసం? రహస్యం ఏమి లేదండి. మేము డిపార్ట్మెంట్ కదా. డిపార్ట్మెంట్లో ఎట్లా ఉంటాయి, పొద్దున్న ఉదయాన్నే లేగడము, గ్రౌండ్కి వెళ్ళడము, పెరిడ్ అని ఎక్సర్సైజ్లు అయినా ఇవి చేయటం ఉంటాయి. డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి. అలానే అది కూడా కాక నేను ఒక 15 సంవత్సరాలు స్పోర్ట్స్లో ఉన్నాను. యూనిట్ స్పోర్ట్స్, స్టేట్ పోలీస్ స్పోర్ట్స్లో వాలీబాల్, బాస్కెట్బాల్ ఆడేవాడిని. మా యూనిట్లో ఒక 15 సంవత్సరాలు మేము కేవలం స్పోర్ట్స్లో పనిచేసాం. ఎక్కడ మన మంగళగిరి పోలీసు బెటాల్లో మీరు పనిచేశారు? 15 సంవత్సరాల వరకు కంటిన్యూగా స్పోర్ట్స్లో ఉన్నాం. పోలీసులోనే స్పోర్ట్స్ టీంలో ఉండేవాడు? స్పోర్ట్స్ టీంలో ఉన్నాం కాబట్టి మేము రోజు ఉదయం సాయంకాలం గ్రౌండ్ గురించి వచ్చి 2-3 గంటలు కష్టపడి వెళ్తాం. ఈ టోర్నమెంట్స్ ఎక్కడన్నా మన ఆంధ్రాలో ఎక్కడన్నా ఉన్నా సరే టోర్నమెంట్స్ కట్టే ఉన్నాడు. చాలా మేము టోర్నమెంట్ విన్ అయినవి ఉన్నాయి. ఆ షీల్డ్స్ కూడా మా బెటాలియన్ ఆఫీసులో ఉన్నాయి. మాకు ఆఫీసర్లు కూడా మంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము కష్టపడేవాళ్ళం. అందువల్ల అప్పుడు చేసిన ఎక్సర్సైజులు, అప్పుడు చేసిన తిండి వల్లే ఇప్పుడు ఈ వయసు కూడా కొంచెం అంత వయసుకి కనిపించట్లేదు. ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది చూస్తున్నాం పోలీసు డిపార్ట్మెంట్లో సర్వీసులో ఉన్నోళ్ళే వాళ్ళు కథలు లేక సిక్ అయిపోయిన వాళ్ళు, రిటైర్డ్ అయిపోయిన 5-6 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు చాలామంది చూసాం. మరి మీరు మీ అదృష్టం ఏంటంటే మీరు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండటం వల్ల, రెండోది మీకు దైవభక్తి కూడా ఎక్కువ ఉంటుంది కదా, మా వాళ్ళు చాలామంది చెబుతున్నారు. అవునండి. ఇప్పుడు ఎందుకంటే మనం ఎలా ఉన్నా ఏం చేసినా మొట్టమొదట మనకు కావాల్సింది దైవభక్తి. మన ఇంట్లో కుటుంబం ఉండి ఫ్రెండ్స్ ఉంటారు, మనకు అలవాట్లు ఉంటాయి. ఎన్ని అలవాట్లు ఉన్నాయి ఏం చేసినా ఉదయాన్నే లేచినప్పుడు సాయంకాలం పడుకున్నప్పుడు భగవంతుని తలంచుకోవడం, అలానే దగ్గరున్న టెంపుల్స్కి వెళ్ళడం, అక్కడ ఏదన్నా టెంపుల్స్కి దగ్గర కానీ వాళ్ళ బేదలు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం. అలానే మా క్యాంపు దగ్గర రామాలయం ఉంది. అమ్మవారు, శివుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అమ్మవారికి కూడాను 2 సార్లు అమ్మవారికి ఈ శివుడి టెంపుల్కి 1 లక్ష రూపాయలు పెట్టి మార్బుల్స్ వేయించాను. నేను గ్రానైట్ వేయించానండి. మళ్ళీ తర్వాత 1 లక్ష చిల్లర పెట్టి అమ్మవారికి నకిలీ చేయించాను. మళ్ళీ అమ్మవారికి ఒక 50,000 పెట్టి ముక్కు పుడక చేయించానండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండడం వల్ల ఇప్పుడు మీకు ఏంటంటే, ఎందుకు అడుగుతున్నానంటే 75 సంవత్సరం వచ్చిన వాస్తవం చెప్పండి మాకంటే యాక్టివ్గా మీరు కనబడుతున్నారు. అంటే దీని రహస్యం ఏంటంటే ఆధ్యాత్మికత అండ్ మీరు గతంలో పనిచేసిన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇప్పుడు పనికొస్తుంది. అవును. తర్వాత కృష్ణారావు గారు మీరు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఏ ర్యాంక్లో మీరు రిటైర్ అయింది? RI ర్యాంకులో రిటైర్డ్ అయ్యాను. ఇన్స్పెక్టర్ ర్యాంక్. ఇన్స్పెక్టర్ ర్యాంక్. స్పెషల్ పోలీసులు. స్పెషల్ పోలీస్. రిటైర్ అయిన తర్వాత మీరు చాలామంది రిటైర్ అయిన తర్వాత ఏంటంటే ఏదో వాళ్ళ ఊరు వెళ్ళిపోవటము, అక్కడ ఇల్లు కట్టుకోవడం, ఏదో పొలం గెలం పని చేసుకుంటారు. మీరు ఇదే మంగళగిరిలో స్టాండర్డ్ అయ్యి ఇక్కడే నిలిచిపోయారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, అంత బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చిన రిటైర్ అయిన తర్వాత మీ యాక్టివిటీస్ ఏంటి, అది ఏమేం చేస్తున్నారు? మేము రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడే ఇల్లు కట్టుకున్నామండి. అయితే మాది ఈ ఊరు కాదు, ప్రకాశం జిల్లా, చినగంజాం సొంతూరు. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ మీరు సుమారుగా మంగళగిరిలో? సుమారు ఇప్పుడు వచ్చేసి 52 సంవత్సరాలండి. అంటే 1972లో వచ్చారు. అక్కడ పుట్టినా కానీ మీరు సొంత ఊరు మంగళగిరి? అదే 1972లో వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాం కాబట్టి సుమారు 54 సంవత్సరాలు అయింది మేము. అంటే మంగళగిరి వచ్చి 54 సంవత్సరాలు మంగళగిరిలో ఉన్నారు. మంగళగిరిలో ఉన్నాం. చాలా బాగుంది. అయితే మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఈ మంగళగిరి మీ సరౌండింగ్ ప్రాంతంలో ఏ కౌన్సిలర్ గెలవాలన్నా మీరు చెబితేనే వాళ్ళు గెలిచే పరిస్థితులు ఉన్నాయి, మా ఎంక్వైరీలో తేలింది. ఏంటి ఆ రహస్యం ఏంటి? అందరిని భయపెట్టేవాళ్ళం మీరు ఏంటి? అలాంటిది ఏం లేదండి. మేము స్పోర్ట్స్లో ఉండేవాళ్ళం కాబట్టి ఎక్కువ హెడ్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం, మెయిన్ పాయింట్ మంగళగిరిలో. దానివల్ల ఏంటంటే అందరితోటి మాకు పరిచయాలు ఉండేవి. మేము స్పోర్ట్స్ మెన్ అంటే వీళ్ళతోటి ఫ్రెండ్స్ కానీ మా కోలీగ్స్ కానీ గౌరవించేవాళ్ళు. ఆఫీసర్లు కూడాను
అరే వీళ్ళు స్పోర్ట్స్ వాళ్ళరా, ఎక్కడికి వెళ్ళినా గెలిచి వచ్చి సీల్డ్ అయితే ఇస్తుండేవాళ్ళం కాబట్టి అందరిని కలిసేవాళ్ళు. పైన ఆఫీసర్ నుంచి కమాండ్ గారి దగ్గర నుంచి కింద వాళ్ళందరూ కూడాను స్పోర్ట్స్ వాళ్ళు అంటే ఒక గౌరవంగా ఉండేవాళ్ళు. మీరేమో గౌరవం అంటున్నారు. మాకు తెలిసిన విషయం మీరప్పుడు డిపార్ట్‌మెంట్ నుండి కూడా ఒక పెద్ద రౌడీలాగా బిహేవ్ చేసేవాళ్ళని నిజమా కదా మీరు? అలాంటిది ఏం లేదండి. మీరు అలా మీరు అలాంటిది ఏం లేదు. కృష్ణారావు గారు పగలు పోలీసు, రాత్రి రౌడీ అంట మీరు. అదంతా ఉత్త మాటలండి. హ్మ్. రౌడీయిజం లేదు, మంచితనం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచితనం అంతే. హ్మ్. ఎవరికేదైనా కష్టం వచ్చిందంటే పద వెళ్దాం అనేవాళ్ళం. కృష్ణారావు అంటేనే భయపడిపోయేవాళ్ళంట, అందుకే ఓట్లేసేవాళ్ళంటగా మీరు జీవిత అలాంటిదేం రాజకీయాల్లో. లేదండి. ఎవరికైనా సరే నాకు ఇది కష్టం అంటే నా వల్ల కాపోతే మా పై అధికారి దగ్గరికి తీసుకెళ్ళేవాడిని. హ్మ్. సార్ ఇతనికి ఉందా ఈ హెల్ప్ చేయాలి మనం తప్పనిసరిగా మీరు చేయాలి సార్ అంటే అవునండి. మన మీద మీరు డిపార్ట్‌మెంట్‌కి తీసుకెళ్లారు. మీ చుట్టుపక్కల అందరూ కూడా ఎలక్షన్స్‌లో మీ సరౌండింగ్‌లో 10,000 ఓట్ల వరకు కృష్ణారావు గారు ఏం చెబితే అది అనే స్థాయికి మీరున్నారు. నాకు 2, 3 ఎలక్షన్‌లు కూడా మీ గురించి తెలుసు. మీరేం చెబితే ఆ పార్టీకి ఓట్లేసే పరిస్థితి. అంటే 10,000 లేకపోవచ్చు కానండి. మా చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడికెళ్ళినా మనం వెళ్తే ఎవరు కాదనరండి. ఎందుకంటే మనం వాళ్ళని ఎప్పటి నుంచో మనల్ని చూస్తుంటారు. మనకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ గాని, అయి గాని ఇలాంటి గొడవలు గిడవలకి ఎళ్ళము. ఒకవేళ ఎవరికన్నా మా వోడికి అన్యాయం జరిగితే ఎళ్లి అడిగేవాళ్ళం ఎంత పెద్దోడైనా సరే. అది కాదు కృష్ణారావు గారు. మీరు అక్కడ దాదాపుగా 1000 మంది ఎంప్లాయీస్. అవును. అవునా? అవును. మరి ఒక తాటి కృష్ణారావు అంటేనే ఎందుకంత భయపడతా ఓట్లేసే పరిస్థితి ఎందుకొచ్చిందంటారు? భయపడేదేం లేదు మరి కదండీ! మిగతా మిగతా వాళ్ళకేదో అందరం లేదు, మీకెందుకొచ్చింది? మీరు డిపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు బయట కూడా కొంచెం హవా నడిపించేవాడని తెలిసింది. హవా నడిపించడం అంటే ఒకటండి, మనలో నిజాయితీ ఉంది. హ్మ్. 5 పైసలు ఇప్పుడు లంచం తీసుకొని ఎరగం. హ్మ్. ఎవరికి ఎక్కడికెళ్ళినా, ఎవరి దగ్గరికైనా ఎళ్లి పక్కనోడి దగ్గర టీకెళ్ళినా, టీ డబ్బులు కూడా అమౌంట్ నేను పే చేసేవాడిని. హ్మ్. పక్కనోళ్ళని ఎవరిని చేయించేవాడిని. ఒక సినిమాకెళ్ళినా, ఫ్రెండ్స్ వెళ్ళినా నేనే ఇచ్చేవాడిని డబ్బులు. హ్మ్. అతను ఎవరికైనా ఇబ్బందొచ్చి అన్నా ఇది ఇదేనంటే తప్పనిసరిగా హెల్ప్ చేసేవాళ్ళం. మనకు సాధ్యమైనంత వరకు. నా వల్ల కాకపోతే పక్కనోళ్ళతోటి చేయించేవాడిని. హ్మ్. హెల్ప్ చేయవా ఎక్కడికి పోతాడే అంటాడు. దాని మీద ఏందంటే కొంచెం మనమేనా ఎళ్తే గౌరవించేవాళ్ళు. రెండో పాయింట్ స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఆ గౌరవం ఒకటుండేది మాకు. అయితే ఇంకొకటేంటంటే మీరు డిపార్ట్‌మెంట్‌లో ఉన్న తర్వాత రిటైర్ అయిన తర్వాత మీరు మీ యాక్టివిటీసు కాపు కమ్యూనిటీ గురించి మీరు చాలా యాక్టివిటీస్ చేశారు. గతంలో గూడా. డిపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు గూడా యూనిఫార్మ్ వేసుకొని ఎళ్ళిపోయేవాళ్ళంట. ఏది? కాపు మీటింగులు జరిగినప్పుడు క్యాస్ట్ మీటింగులకి. మీకప్పుడు భయమే లేదా? నాకు ఉద్యోగానికి ఏమైనా ఇద్దామని? అంటే ఇది కాపు మీటింగ్ ఇదనేది మొట్టమొదటి ఇప్పుడు ఈ వంగవీటి రంగా గారి దగ్గర నుంచి వచ్చిందండి. హ్మ్. 86లో రంగా గారి గురించి ఇక్కడ విజయవాడలో మీటింగ్ పెట్టారు. హ్మ్. నేనప్పుడు కరీంనగర్ డ్యూటీలో ఉన్నా. హ్మ్. ఆ మీటింగ్ ఖచ్చితంగా రావాలంటే అప్పుడు అక్కడున్న మా ఆఫీసర్‌ని పర్మిషన్ అడిగి, సార్ ఈ విధంగా ఎళ్తున్నాం. ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వండి ఇచ్చాడు. ఆ పర్మిషన్ నుంచి అక్కడి నుంచి కరీంనగర్ నుంచి వచ్చాను. ఇది వచ్చి రంగా గారు పెట్టిన రంగానాడు మన అర్ అర్ కాపునాడు మీటింగ్‌కి. ఆహ్, 86లో ఎప్పుడో పెట్టారు. 86లో ఆ! పెట్టారండి. కృష్ణా నదిలో పెట్టారు. ఆ! అప్పుడొచ్చాను మీటింగ్‌కి. అప్పుడు వచ్చిన జనాన్ని వీళ్ళందరిని చూసిన కాడి నుంచి అరే! మన కాళ్ళు ఇంతమంది ఉన్నాంరా కాపులనేది, కాపు అనేది ఒక అభిమానం అనేది పెరిగింది. హ్మ్. అప్పటి నుంచి పెరిగింది. హ్మ్. అయినా సరే అప్పటి నుంచి డ్యూటీలో ఎక్కడున్నా మనకు అందుబాటులో ఉండా, మనకు తెలిసినోళ్ళు ఎవరన్నా చెప్పినా, లేకపోతే మా మిత్రుడు ఒకాయన ఉన్నాడండి సుధాకర్ గారని. హ్మ్. ఆయన ఎక్కువ ఈ మీటింగ్‌లకి అటెండ్ అవుతుండేవాడు. హ్మ్. ఎక్కడున్నా రండి మీటింగ్‌కి వెళ్దామనంటే, ఆ టయానికి సెలవు పెట్టుకొనో, పర్మిషన్ తీసుకొనో ఏదో ఒక విధంగా సర్వీస్‌లో ఉండంగా కూడాను 15, 20 సంవత్సరాలు మీటింగ్‌లకి అటెండ్ అయ్యామండి. హ్మ్. అంటే అనఫిషియల్‌గా కాదు. పర్మిషన్ తోటి గాని, నాకేదో పనుందని హాలిడేస్‌కి వచ్చినప్పుడు పర్మిషన్ గాని, లేదంటే అవసరమైతే సెలవులు పెట్టుకొని గాని, ఎళ్ళేవారు. సిక్ చేసుకొని గాని, ఆ మీటింగ్‌లకి వెళ్ళొచ్చేవాళ్ళండి. అప్పటి మీరు నుంచి కూడా కాపునాడు, కాపులంటే కొంచెం అభిమానంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కృష్ణారావు గారు మీరు వంగవీటి మోహనంగా గారితో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉండేయంట కదా? అవునండి. రంగా గారిని కూడాను రంగా గారి దగ్గర కొంతమంది అప్పుడు మంగళగిరి కుర్రోళ్ళు కూడా మంగళగిరి మస్తాను, తర్వాత ఇప్పుడు విజయవాడలో శ్రీను, వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళండి. వాళ్ళు మస్తానీళ్ళందరూ నాకు మంగళగిరోళ్ళు కాబట్టి వాళ్ళు నాకు పరిచయం ఉందండి. హ్మ్. వాళ్ళు అప్పుడు పరిచయం ఉన్న దాని మీద రంగా గారి దగ్గరికి తీసుకెళ్ళి కలిపారండి. ఎట్లంటే ఈయనంటే "నువ్వేంటే ఇదంటే సార్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నానని" చెప్పాను ఆయనకి రంగా గారికి. ఆయన కూడా బాగా మాట "ఏమ్మా ఎట్లా ఉండేది మీ ఉద్యోగాలు ఇయి" అంటే, "ఇట్లా సార్ ఇది ఉందని పని" అనేవాడు. అలానే మేడం గారిని కూడా కలిసేవాడిని. రత్నకుమార్ గారు. రత్నకుమార్ గారిని. హ్మ్. ఆ రత్నకుమార్ గారిని కూడా కలిసేవాడిని. హ్మ్. ఆమెను కూడా కృష్ణ అని నా పేరనేది నోటెడ్. ఒక ఒక పరిస్థితిలో నాకు మేడం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక అవసరం వచ్చింది. హ్మ్. అవసరం వచ్చి మేడం గారి దగ్గరికెళ్తే, "రా కృష్ణ ఏంటండి అమ్మా ఇట్లా చిన్న పని ఇట్లా చెప్పాలమ్మా కమాండర్ గారికి" అంటే, నా ముందే ఫోన్ చేసి, "కృష్ణ మా మనిషి, మంచోడు, అతనికి హెల్ప్ చేయండి" అని నా ముందే చెప్పింది. అదే ఇప్పుడు అర్థమైందిలెండి. మీరు రంగా గారితో ఉన్న సాన్నిహిత్యంతో మీరంటే ఆ చుట్టుపక్కల గౌరవం పెరిగింది. అదే అదే అదేం గదా! కాదులే. అది అదే గదా! ఇండివిజువల్. అది మనం పర్సనల్‌గా మనం మంచితనం. రంగా హ్మ్. గారితోటి
వెళ్ళి 3-4 సార్లు అదే కలిసి మాట్లాడాం. నేనదే అన్నా తర్వాత కదా. హైదరాబాద్ ఈయన అసెంబ్లీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి కలిసేవాడిని. ఉమ్, ఆడ మేము డ్యూటీలో ఉండేవాళ్ళం హైదరాబాద్. ఉమ్, రంగా గారు వచ్చారా మీటింగ్ రండి, ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. ఉమ్, 4-5 తీసుకొని పక్కన వాళ్ళని వెళ్ళేసి ఉమ్, కలిసి వచ్చేవాడు. ఆయన బాగా కూర్చొని పెట్టి మాట్లాడేవాడు. ఉమ్, ఏంటంటే మనల్ని గౌరవంగా మాట్లాడేవాడు, గౌరవంగా చూసేవాడు. మేము ఆయన కూడా అభిమానం, మనవడు ఉమ్, అనే అభిమానం మీద ఆయన ఉమ్. ఎక్కడుంటే అడిగే వెళ్ళి వచ్చేవాళ్ళం. ఆయన అనుకోకుండా భగవంతుడు అలా చేశాడు, చని. ఇప్పుడు కృష్ణారావు గారు, రంగయ్య గారు మీతో ఆయన ఉన్నప్పుడు కూడా ఆయనతో అనేక సార్లు కలిశారు. రత్నకుమారి గారితో మీకు ర్యాపో ఉంది. తర్వాత అనేక కాపు మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా మీరు పాల్గొన్నారు. ఆ, ఇప్పుడు లేటెస్ట్గా మొన్న మీరు 2024 ఎలక్షన్స్లో మీరు లోకేష్ గారితో సన్నిహితంగా ఉండి మీ ఓట్లన్నీ కూడా మీరు దగ్గరుండి ఆయనకు వేయించారు. అవునా కాదా? అంటే అది నిజమేనండి. ఒకప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి అభిమాని అండి. తర్వాత న్యూట్రల్‌గా ఉన్నామండి. ఎప్పుడైతే లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టాడో, ఆ పాదయాత్ర మొత్తం ఫాలో చేశాను నేను. వాళ్ళు వెళ్ళింది టీవీలో చూపించేవాళ్ళు, లైవ్ కొన్ని వచ్చాయి. తర్వాత చూసేవాళ్ళం కదా! ఆ రోజు గాని, లైవ్ గాని మొత్తం చూసానండి. అప్పటి నుంచి లోకేష్ గారంటే ఒక అభిమానం ఏర్పడింది. యంగ్ కుర్రోడు, ముఖంలో అలసట కనిపించనివ్వడు, నవ్వుతో మాట్లాడతాడు. అది కూడా కాక ఇంకొక ఆయన మీద ఇంకొక అభిమానం కూడా ఏంటంటే, అతను ముందు అంతకుముందు అంటే ఈ పాదయాత్ర చేయకముందు గత ప్రభుత్వం వాళ్ళు అతన్ని కావాలని ఏడిపించారు చాలా సార్లు. దాని మీద అరే చాలా బాధ పెడుతున్నారు ఇతను అనుకునేవాడిని మనసులో. ఎప్పుడైతే ఇతను పాదయాత్ర చేసాడో ఆ పాదయాత్రలో రాడు తేలాడండి. రాజు రా- రాడు తేలిన రాజకీయ నాయకుడు ఎవరంటే మనం లోకేష్ని ఇప్పుడు 100% చెప్పుకోవాల్సిందే. సీనియర్స్ కన్నా ఎక్కువ కూడా చెప్పుకోవాలి. దానికి అతని దగ్గర ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. అదే అండి. ఇప్పుడు మీరు లోకేష్ పుట్టక ముందు నుంచి కూడా మీరు మంగళగిరి వాసి అవును. 54 సంవత్సరాలు కానీ అవును, అనేక మంది లీడర్లతో మీరు చూశారు అక్కడ. ఎంఎస్ఎస్ కోటేశ్వర గారితో అవును. మీరు ఎంఎస్ఎస్ మీరు కోటేశ్వర డైరెక్ట్ దగ్గర సన్నిహిత అవును సంబంధాలు ఉంది. ఉంటాయి. అవును, ఆ తర్వాత కూడా నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలతో వాళ్ళ పార్టీ వాళ్ళు అంటే కూడా ఆ చూశాను. ఏరియాలో ఎవరన్నా కృష్ణారావు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు అందరూ వాళ్ళని కూడా ఇప్పుడు కలిసేవాళ్ళం. పోలీసు బెటాలియన్ క్యాంపులో ఉన్న సుమారు నాకు తెలిసి 6-7 వేల ఓట్లు ఉంటాయి చుట్టుపక్కల. ఏది వచ్చినా కానీ మన కృష్ణారావు అక్కడ ఉన్నాడని వచ్చేవాళ్ళు మాకు తెలుసు. అంటే అయితే వాళ్ళకిను మన లోకేష్కి ఉన్న తేడా ఏంటి కృష్ణారావు గారు? లోకేష్ గారు జెంటిల్మెన్ అండి మనిషి. ఉమ్. చాలా గౌరవంగా మాట్లాడతాడు. అంటే మిగతా వాళ్ళందరూ కాదా? కాదని నేను అన్నాను, ఆ. ఇతను మాత్రం జెంటిల్మెన్ అని చెప్తున్నాను. ఉమ్. కొంతమంది మన దగ్గరికి వెళ్తే ఇప్పుడు జనరల్గా అంటే పొలిటికల్ విషయం చెప్పుకోవాలంటే ఎలక్షన్ అప్పుడు వస్తారు, భుజం తడతారు, సెకండ్ ఇస్తారు, పోతారు, గెలుస్తారు, అయిపోయింది. తర్వాత ఇట్లా వచ్చామనంటే ఎమ్మెల్యే గారి దాకా మనల్ని నెలనివ్వరు. ఆ దగ్గర ఉండే వాళ్ళు పిఏలో ఎవరు ఆయన అసిస్టెంట్లో ఇప్పుడు సార్ బిజీగా ఉన్నాడండి కుదరదంటారు. బిజీగా ఉన్నారండి అంటాడు. మళ్ళీ సరే రేపు రండి అంటే రేపు పిలిచాను, రేపు రండి కుదరదండి సార్ ఇప్పుడు వెళ్ళను, ఒక 6 రోజుల తర్వాత రండి అంటారు. అంటే మనం వచ్చిన సంగతి ఎమ్మెల్యే గారికి తెలియకపోవచ్చు, ఆయన దాకా అసలు మన న్యూస్ కూడా చారనివ్వడు, మధ్యలోనే ఆపేస్తారు. మధ్యలోనే ఆపేస్తున్నారు. అది ఇప్పుడు చూసేలేక ఏమైందంటే మేము పొలిటికల్ లీడర్స్ కాదు, న్యూట్రల్ వ్యక్తి. ఎవరు ప్రభుత్వం బాగుంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళం. ఇట్లా ఉండి దీనిదారే మంచోళ్ళని మనం వేసామే, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అనుకోండి. మేము ఏం చేస్తున్నాం, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేం, టీవీల దగ్గరికి వెళ్ళాం, డిపార్ట్మెంట్ వాళ్ళం కదా. అరే మాలో మేము అనుకున్నారే ఇది ఈ రాజకీయం అంతా ఇంతారా, రాజకీయ నాయకులు అంతా అనుకొని న్యూట్రల్గా ఉండేవాళ్ళం. జనరల్గా ఈ ఎలక్షన్ అప్పుడు వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళు వచ్చేవాళ్ళు అడిగారు మంచిదండి చేస్తామండి అని చెప్పేవాళ్ళు. ఆ టైంకి మనకి ఎవరు మంచి అనుకుంటూ వాళ్ళు కొట్టేసేవాళ్ళు. కానీ మొన్న లోకేష్ గారిది ఏంటంటే అతను పాదయాత్ర అయితే చాలా బాగా చేశాడు. మనిషి మాట్లాడే విధానం కూడా, అతను తిరిగిన రోజులు మనం గమనిస్తూనే ఉన్నాను, ఎట్లా మాట్లాడుతున్నాడు, మాట తీరు ఎట్లా ఉంది, మనిషి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాడు అని చూస్తే చాలా అఫిషియల్గా ఉందండి. అసలు అతను డీసెంట్ ఫెలో. నన్ను అడిగితే లోకేష్ అంత డీసెంట్ రాజకీయ నాయకుడిని అయితే నేను చూడలేదు. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా లోకేష్ బాగా డెవలప్ అవుతాడు ముందు ఇంకా ఫ్యూచర్లో అవుతాడు కంపల్సరీ. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలండి. లోకేష్ సీఎం అయిన దాకా నేను బతికుంటా ఖచ్చితంగా. అంత మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలను. ఇప్పుడు సీఎం అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడాను. అయితే ఒకటే కృష్ణారావు గారు, లోకేష్ మీద మీరు అభిమానం పెంచుకున్నారు. అవును, గెలవక ముందు లోకేష్ మీతో చాలాసార్లు మాట్లాడారు. మీరు అందరూ గ్రూప్కి వెళ్ళి మీరు అవును చేయండి అని. అవును. సహజంగా గెలిచిన తర్వాత పట్టించుకోరు. గెలిచిన తర్వాత మీరు ఎప్పుడైనా కలవగలిగారా? గెలిచిన తర్వాత వెళ్తేనే, ముందు గెలవక ముందు పోటీ చేయక ముందు వెళ్ళాము. రెండే అన్నాడు, అందరిని కూర్చోబెట్టాడు ఆయన మంచిగాను. మేము అందరికి సెకండ్లు ఇచ్చి మా అందరితో రజ్జని ఫోటోలు తీసుకొని, ఆ ఫోటో తీసుకుని ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన వాట్సాప్ ఫోన్ నంబర్ ఇచ్చాడు. మీకు ఇదే, మీరు వచ్చిన పనే కాదు,
ఏ అవసరం ఉన్నా మీకు ఇండివిజువల్ మరి ఎప్పుడు ఫోన్ చేస్తారా మీరు? మేము చేయలేదు. మనకు ఏం పని ఉందని మేము పొలిటికల్ లీడర్స్ మాకేమైనా పదవులు కావాలా? అవునండి. మీరు చెప్పారు. అవును. వాట్సాప్ నంబర్ పెట్టమన్నారు. అవును. ఇచ్చారు. మాకు ఆయనే ఆ! అందరికొచ్చేసి ఇప్పుడు స్లిప్ ఇచ్చాడు. ఇదిగో మీకు సరే అవసరమైతే పని ఇచ్చాడు. ఉంటే పెట్టండి అని. కృష్ణారావు గారు మీకు అందరూ వాట్సాప్ నంబర్ ఇచ్చాడు లోకేష్. అవును. ఇప్పుడు మీరు వాట్సాప్ చేస్తే ఆయన స్పందిస్తాడా? స్పందిస్తాడు లేదనేది వేరే సంగతి గానీ అసలు మేము చేయలేదు వాట్సాప్. మనకేముంది పని చెప్పండి? ఏం ఇప్పుడు పొలిటికల్ చేద్దాం ఒకసారి మీ పొలిటి ముందు చేద్దాం. మీకు అవసరం వచ్చింది. ఆ! మీరు మొన్న ఎళ్లి ఆయన కలిసి ఒక అప్లికేషన్ ఇచ్చొచ్చారు. దేనికి ఇచ్చొచ్చారు మీరు అద్ అప్లికేషన్ మొన్న? అది రెండోసారండి. సరే మళ్ళా తర్వాత ఎప్పుడైనా గెలిసిన ఇది తర్వాత. అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత. హ్మ్. ముందు హ్మ్. గెలవక ముందు ఎళ్ళినప్పుడు ఇది జరిగింది. ఆ! గెలిచిన తర్వాత ఎళ్ళాం. హ్మ్. గెలవక ముందు ఎళ్ళిన దానికన్నాను గెలిచిన తర్వాత ఎళ్ళినప్పుడు ఇంకా బాగా రిసీవ్ చేసుకున్నాడు. హ్మ్. ఆయనే లేసొచ్చి హ్మ్. అందరితోటి కూర్చొని, "అయ్యా మీరందరూ పెద్దోళ్ళు. హ్మ్. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాను. మాకు 7:30కి ఇచ్చారు టైము. ఇది ఆ రోజు 10:30 అయింది. హ్మ్. నేనిప్పుడు ఇంతకుముందు వరకు కూడా అసెంబ్లీలో ఉండొచ్చాను. ఇప్పుడొచ్చానయ్యా మీరేమనుకోవద్దు దయవుంచి. హ్మ్. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టానన్నాడు. హ్మ్. అదేం లేదు సార్ మమ్మల్ని ఆడ బాగా చూసారు. వచ్చినోళ్ళకి వాటర్ బాటిల్స్ ఇచ్చారు. స్నాక్స్ ఇచ్చారు. హ్మ్. టీ ఇచ్చారు. ఏది లోకేష్ ఇంటి దగ్గరా? ఆ! స్నాక్స్, టీ గూడా. టీ ఇచ్చారు. హ్మ్. వాటర్ బాటిల్స్ ఇచ్చారు. స్నాక్స్ ఇచ్చారు. టీ ఇచ్చారు. సార్ ఈ తాగి మేము వెళ్ళటం కూడాను ఒక 25 మంది వరకెళ్ళాం. హ్మ్. ఇయన్నీ తాగి కూర్చొని మాట్లాడుకున్నాం సార్. మేమెవ్వరం ఫీల్ అవ్వలేదు. సరదాగా మాట్లాడుకున్నాం సార్ అన్నాడు. సరే మీరేం పని మీద వచ్చారంటే మేము ఒక చిన్న పని మీద ఎళ్ళాం. ఏం పనంటే మాకు కూడా కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉందండి. అసోసియేషన్‌కి నేను ప్రెసిడెంట్. హ్మ్. మాకుంది గానీ మేము కానీ ప్రతి నెల మాకు మీటింగులు జరుగుతాయండి. ప్రతి నెల జరుగుతాయి. ఏ రోజన్నా ఈళ్ళు హాలిడే రోజన్నా ఈళ్ళు కూర్చొని మాట్లాడుకుందాం అంటే మాకు స్థలం లేదు. హుహు. మాకు ఉండడానికి ఎక్కడ మాకు ప్లేస్ లేదు. హ్మ్. ఏదో నలుగురు, ఐదుగురైతే ఎవరింటి దగ్గర మాట్లాడుకుంటాం. హ్మ్. సుమారు 100 మంది పైన మా నంబర్‌లే ఉండరు. హ్మ్. ఇంక వాళ్ళు కాక ఇంకా మాకు బయట డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళుండరు. ఏంటి కార్పొరేటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌లో అసోసియేషన్‌లో. మీరప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో ప్రోగ్రామ్స్ పెడుతుంటారుగా మీరు? ప్రతి వెయ్యి కూడాను వనభోజనాలు పెడతామండి. సుమారు ఎంతమందొస్తారు? 1000 మంది సుమారు దాకా వస్తారా? 1200 మంది దాకా వస్తారండి. 1200 మంది దాకా టీమ్ ఉన్నారు మీ టీమ్ వాళ్ళందరూ. టీమ్ అంటే 1200 మంది ఫ్యామిలీస్ ఈ ప పిల్లలు అదే ఈ తోటి. 1200 మంది గూడా మొన్న లోకేష్ గారికి చేసారా? కంపల్సరీ అండి. అసలు ఓకే. అందులో ఇంకా తేడా లేదు మాట. సరే. సరే. ఇప్పుడు మీరు మీ కార్పొరేటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కి ఒక ల్యాండ్ అడిగారు. అది అవును. రిప్రజెంటేషన్ ఇచ్చారు. అవును. ఇచ్చాం. ఎన్నాళ్ళయిందండి ఇచ్చి? సుమారు 2 నెలలు 2 నెలలు మరి అవుతుంది. ఇంతవరకి మీకు ప్రతిస్పందన ఏమైనా ఉందా? అయితే అప్లికేషన్ తీసుకొని పెట్టుకున్నారా? లేదు. 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 ఆయన ఆ రోజు అప్లికేషన్ తీసుకున్నాడు. ఇంట్లేసుకున్నాడు. హ్మ్. తర్వాత మేము మళ్ళీ ఇంకో టెంపుల్‌లో కలిసాం. హ్మ్. ఒక నెల రోజుల క్రితం ఎప్పుడు హ్మ్. కలిస్తే, మీరు ఫాలో చేయండి నేను పంపించానని చెప్పాడు. హ్మ్. ఫాలో చేసుకోండి అని హ్మ్. చెప్పాడు ఆయన. హ్మ్. చెప్పాడు. అంతలోకి ఈ వరదలు రావటం, ఈటిలు రావటం కానీ హ్మ్. చెల్లలేదు. కొంచెం మాకు కూడా హెల్త్ బాలేదు. కొంచెం తిరుపతి అటు ఇటు ప్రయాణాలు చేసి వచ్చాం. ఇప్పుడు మీకు గ్యారంటీగా లోకేష్ గారు మీ కార్పొరేటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కి ల్యాండ్ ఇస్తాడని నమ్మకం ఉంది. 100% ఇస్తాడండి. అందులో డౌటే లేదు. సరే. ఇంకొక విషయం కూడా ఆ! చెప్తున్నాను. ఆయన ఇవ్వకపోయినా మేము బాధపడం. ఎందుకు? ఎందుకంటే మేమెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంత గౌరవంగా చూసాడు. ఓహో! మనిషికి ఆత్మాభిమానం అండి మెయిన్ ఇంపార్టెంట్. హ్మ్. నాకు పని చేస్తే నువ్వు మంచోడివి, పని చేయకపోతే చెడ్డోడివి అని అనుకుంటాం మనం. హ్మ్. తప్పది. మమ్మల్ని ఎంత గౌరవించాడంటే చాలా గౌరవంగా చూసాడు. మాకది చాలు. ఆయన చేయకపోయినా సరే, ఆయన ఎందుకంటే ఆయనకి ఎన్నో ఉంటాయి. మేము ఒక్కరమే కాదు కదా! స్టేట్ అంతా చూసుకోవాలాయన. అవునండి. మంగళగిరిలో అనేక గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. మీకు మీరు అడిగిన 500, 1000 గజాలు స్థలం ఇవ్వలేరా? ఇస్తానన్నాడండి. కాదంటలేదు. ఆ! ఇవ్వకపోయినా మేము బాధపడమంటున్నాను. ఓహో! రైట్. అతనిచ్చిన మాకిచ్చిన గౌరవం మర్యాదకి. అదేనండి. తర్వాత కృష్ణారావు గారు మీరు ఈ రాజకీయాలు, ఈ వ్యవహారం సంగతి పోలీస్ డిపార్ట్మెంట్‌లో చేశారు. ఆధ్యాత్మికంగా ఉన్నారు. ఈ పొలిటికల్ వ్యవస్థలో కూడా మీరే ఉన్నారు. ఇంకోటి రౌడీయిజం అంటే కాదన్నారు కదా! పాత రోజుల్లో అనుకోండి. ఇప్పుడేం చేస్తారు ఇంకా 75 ఏళ్లయింది. ఇప్పుడు మీరు కొత్తగా మీరు కుక్కల్ని పెంచే కార్యక్రమం చూసాం. ఇది మొన్న మా వాళ్ళు షూట్ చేసుకొచ్చారు. "ఏంట్రా బాబు ఈయన" అంటే, "ఇదేమోనండి ఈయన ఇట్లా బుట్టలో పెట్టుకొని ఎళ్లి 2 పూటల భోజనం పెడతానంటే తెలుసుకున్నాము" అన్నారు. అయితే మీరేంటి చుట్టుపక్కల ఉన్న పెరిగిన ఊర కుక్కలకి ఇంట్లోనే తయారు చేసుకొని ఫుడ్ తీసుకొని అన్ని చోట్ల పెట్టేస్తున్నారంట. మా విజువల్స్ చూసాం. మా వాళ్ళు తెచ్చారు. అసలు ఈ గొడవేంటి మీరసలు? ఈ మధ్యలో కుక్కల గొడవేంటి? దీనికేమైందంటే అండి, కుక్కల్ని మేము పెంచడానికి నేను సర్వీస్‌లో ఉండంగాల్నే ఒకసారి మా క్యాంప్‌లోనే దొంగతనం జరిగిందండి మా ఇంటి దగ్గర. హ్మ్. నేను మా భార్య ఇద్దరం పడుకొనున్నాము. గడేసాం. వాడు ఎట్లా తీసాడో గడి ఈ స్టేటోళ్ళు కాదు. హ్మ్. గడి తీసుకొని వచ్చి చేసాడండి. సుమారు అదేలే సుమారు ఒక రూ. 1,00,000 హ్మ్. గోల్డ్, క్యాష్ హ్మ్. పోయింది. మేమసలు లెగవలేదు. ఏంటి పోలీస్ క్వార్టర్స్‌లోనే? పోలీస్ క్వార్టర్స్‌లోనే జరిగింది. పోలీస్ క్వార్టర్స్‌లో దొంగతనం జరిగింది. దొంగతనం జరిగింది. మీరప్పుడు ఎస్ఐగా ఉన్నారు. అప్పుడు నేను ఎస్ఐగా ఉండా. ఆ! అప్పుడు పాపం ఆ! సజ్జనార్ సార్ కూడాను ఆ లోకల్ సీఐ గారిని పిలిచి కూడా చెప్పాడు. ఇట్లా జరిగిందండి. ఇది మా వోడిది ఏదైనా చూసి అది రికవరీ చేయండి అని. అన్నారు గానీ లోకలోళ్ళు మాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు. ఏంటి పోలీస్ క్వార్టర్స్‌లో దొంగతనం జరగడమే ఒక దారుణం అయితే, అవును.
ఒక ఎస్ఐ ఇంట్లో దొంగతనం జరిగిన ఆ పోయిన నగలు కూడా మీకు తిరిగి ఇవ్వాల. తిరిగి ఇవ్వటం కాదు అసలు. ఆయన మా కమాండ్ గారు సజ్జనార్ సాబు. సత్యనారాయణ గారు చెప్పినా వర్కౌట్ అవ్వాల. సజ్జనార్ సాబు 2 సార్లు 3 సార్లు చెప్పాడు ఆ సీఐ గారికి. అప్పుడు ఇతను మధుసూదన్ రావు గారు ఎవరో ఉన్నారు హ్మ్. ఆయనకి. హ్మ్. సార్ మంచిది సార్ అది ఇది అన్నాడు కానీ చిన్న హెల్ప్ కూడా చేయలేదు. చేయకుండా వచ్చి లాస్ట్‌న ఒక కానిస్టేబుల్‌ని పంపించేసి ఇది కేస్ క్లోజ్ అని పెట్టనన్నాడు. జీవై కాగితం అని నేనే పెట్టి పంపించే అవసరం లేదు. ఇదేం సార్ అండి, ఒక పోలీస్ అంతే. డిపార్ట్మెంట్‌లో చేయలేదు. మీరు మంగళగిరిలో జరిగింది. నిజాయితీగా పనిచేసి అవును. మీరు ఒక ఎస్ఐ ఇలాంటి పరిస్థితి అయితే సామాన్యుల పరిస్థితి ఇంకేంటి కృష్ణారావు గారు? ఈ మనం ఏం రాష్ట్రం చేస్తాం డిపార్ట్మెంట్‌లో అందరూ ఒక విధంగా ఉండదు కదండీ. డిపార్ట్మెంట్‌లో అందరూ ఒక విధంగా ఉండరు కదా! హ్మ్. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. పాపం సజ్జనార్ గారు 2 సార్లు చెప్పాడు. హ్మ్. నా ముందే పిలిచి. హ్మ్. ఏమయ్య మా వాడికి ఇట్లా జరిగింది మీకు చెప్పాను కానీ సార్ చేస్తాం సార్ చేస్తామన్నారు కానీ హ్మ్. 5 పైసలు కూడా రికవరీ చేయలేదు మాకు. ఇంతవరకు మీరు రికవరీ కావాల. కాలేదు. ఆ కేసుది కూడా అదేదో క్లోజ్ చేసినట్టు ఏదో సంతకం ఏదో కావాలని కానిస్టేబుల్ వచ్చాడు. ఇటీవయా అని చెప్పి నేనే పెట్టేశాను తీసుకెళ్ళిపోండి. సరే, తర్వాత అయిపోయింది. ఆ తర్వాత కుక్కల్ని ఇళ్ళలో పెంచుతారు మీరు. అప్పుడు అటు జరిగితే దొంగతనం జరిగింది కదండి. అది జరిగిన తర్వాత కుక్కను పెంచుదాం నిర్ణయించుకున్నాం. మేము రిటైర్డ్ అయిపోయినప్పటికి. రిటైర్డ్ అయిన తర్వాత బయట రెంట్‌కి వచ్చాను. అప్పుడు ఇంకా ఇల్లు కట్టుకోలేదు నేను సొంత ఇల్లు. బయటకు అద్దెకు ఉన్నాను. అద్దెకు ఉండి కుక్కను పెంచుతాను. కుక్క పిల్లని తీసుకొచ్చి పెంచుకున్నాం ఇంట్లోనే. కుక్క పిల్ల ఉంది కాబట్టి బాగా అనుబంధంగా ఉండేది మాకు. అది మన 7 సంవత్సరాలు పెరిగిందండి మా ఇంట్లో. 7 సంవత్సరాలు పెరిగింది కుక్క. ఇంట్లో నేను బయటికి లేకపోతే నేను ఎక్కువగా బయటికి తిరుగుతుండేవాడిని. ఎందుకంటే ఈయన సుధాకర్ గారు ఉన్నారు కదండీ! ఆయనది వెంచర్‌లు వేశాడు. ఒకటి వచ్చి సిద్ధాపూర్. అక్కడ ఒక 1 ఇయర్ దాకా నేను పనిచేశానండి. అంటే వెళ్ళేసి ఒక వారం 10 రోజులు ఇంటికి వచ్చేవాడిని, మళ్ళీ వెళ్ళేవాడిని. కంటిన్యూగా ఉండకున్నాను అట్లా. అక్కడ ఒక చేశాను. తర్వాత వేరే చోట ఇంకొక 100 ఏకర్స్ కొంటే అక్కడ ఉన్నాను. అక్కడ దగ్గర దగ్గర 3 సంవత్సరాల దాకా ఉన్నామండి. అక్కడ మంచి అడవి ప్రాంతం అది. చుట్టూరు ఒక 50 ఎకరాల మాగాణి ఉండేది. ఒక 25 ఎకరాల మామిడి తోట ఉండేది. ఊరికి చివర ఉండేది. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే మనుషులు ఎవరు పనోళ్ళు అందరూ పనిచేసేవాళ్ళు చీకటి పడి వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఒక్కడినే ఉండాల్సి వచ్చేది. అప్పుడు చెప్తే ఆయన కుక్కను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ కుక్క పిల్లలు పెట్టింది. మొత్తానికి 3 కుక్కలు నాకు సపోర్ట్ ఉండేవి రాత్రులు. మంచి అడవి ప్రాంతం, పాములు కూడా లోనకు వచ్చాయి. కానీ నేను ఒక్కడిని పడుకునేవాడిని. అవి నా కాళ్ళ దగ్గర ఒకటి, ముందు ఒకటి, పక్కన ఒకటి కాపలా ఉండి తెల్లవారుదులు. అయ్యే ధైర్యం నాకు. మనం అక్కడి నుంచి కేకలేసినా మనకు ఎవరు కనపడరు, వినపడదు. కనీసం ఎలక్ట్రికల్ బల్బు కూడా మనకు కనపడేది కాదు. ఆ కుక్కలను నమ్ముకొనే ఉండేవాడిని ఆ ధైర్యంగాను. అట్లానే ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఇక్కడ మా వాళ్ళకి ఇబ్బంది ఒక్కతే కదా మనిషి. నేనంటే నెలకు 10 రోజులు 15 రోజులు, ఇక్కడ 15 రోజులు అట్లా ఉండేవాడిని. అని నేను చెప్పి ఒక కుక్క పిల్లని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపించామండి. ఆ 7 సంవత్సరాలు పెరిగిన కుక్కకి ఏమైందంటే అది మాకు మొట్టమొదటి నుంచి కూడా అలవాటు ఏంటంటే కుక్కలు చికెన్ బాగా తింటే నేను చికెన్ పెట్టామండి దానికి. పెడితే దానికి ఇంతంతలో గడ్డలు వచ్చినాయి లోన. బ్లడ్ పడుతుందని డాక్టర్ తీసుకెళ్ళి స్కానింగ్ చేసి సార్ దీనికి రాళ్ళు ఉండేవి సార్ పొట్టలు అన్నాడు. ఆయన విజయవాడ ఆయన డాక్టర్ గారు, కుక్కల డాక్టర్ గారు చనిపోయారు. ఆయన పేరు ఏదో ఉంది. ఆయన అన్నాడు తీసుకెళ్ళి దీన్ని ఎక్స్రే తీయించుకుంటే తీపిస్తే ఇంతంత గడ్డలు వచ్చినాయి. ఆపరేషన్ చేస్తానని అన్నాడు. చేయండి అని ఆపరేషన్ చేయించానండి. ఇంతంత గడ్డలు 3 తీశాడు. ఆయనకి అర్థం కాలేదు. రాళ్ళు లాగుండే ఇంత సైజున 3 తీశాడు. తీసొచ్చాడు. తర్వాత అది ఇంకా మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు బతికింది. 7 సంవత్సరాలకి అది చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు కూడా నేను లేను. అప్పుడు మా ఇంటి పైన ఎంఆర్ఓ గారు ఉండేవాడు ఒక ఇంటికి. ఆయన వాళ్ళకి ఎవరికో మున్సిపాలిటీ వాళ్ళకి ఎవరికో చెప్తే వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళేసి పెట్టి దాన్ని దహనం చేశారు. తర్వాత ఆ కుక్క చనిపోయిందని తర్వాత నాకు తెలిసింది. మా వాళ్ళు తర్వాత చేసింది బాధపడతామని. ఇంకెళ్ళి ఏం చేస్తాం సార్, కొన్ని రోజులు బాధపడ్డాం. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక కుక్కను పెంచాం. నేను నా దగ్గర ఉండే కుక్క పిల్లలు ఒక పిల్లని తీసుకెళ్ళాను. అది బాగా పెద్ద కుక్క బాగా తయారైంది. ఆ కుక్క తయారై ఇంటి దగ్గర ఉంటే నేను ఉండేవాడిని, వెళ్తూ వస్తుండే బాగా అలవాటు ఉండి బాగా పెరిగేటప్పటికి అది 4 సంవత్సరాల్లో దానికి జబ్బు చేసిందండి. జబ్బు చేయడానికి డాక్టర్ ఏమంటాడంటే చికెన్ పెట్టొద్దు అంటాడు. చికెన్ పెట్టకపోతే అవి తినవు అన్నం. అది తిని దానికి జబ్బు చేసి దాన్ని అట్లా నేను విజయవాడ వెళ్ళేసి మళ్ళీ అదే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన సెలైన్లు ఎక్కించి అదే ఇచ్చి స్కానింగ్ తీస్తే సార్ కిడ్నీస్ పోయినాయి సార్ దీని అన్నాడు. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైన దేశమైన ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది
మా దేశం. ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం. మీ నెంబర్ 1 న్యూస్లో. కుక్క అనేది విశ్వాసం కలదనేది పేరే ఉంది. మనుషులనే వాళ్ళు విశ్వాసం ఉన్నోళ్ళు తక్కువ అన్న సంగతి జనమందరికి తెలిసింది. ఇది ప్రతి వాళ్ళు ఎవరు అడిగి చెప్తారు. ఇది నేను చెప్పేది ఏముంది, మనిషి విశ్వాసమా కుక్క విశ్వాసం అంటే కుక్క విశ్వాసం అంటారు. ఎందుకంటే ఏ కుక్క అయినా సరే 2 పూట్ల నువ్వు అంత అన్నం పెట్టావంటే అది నిన్ను నమ్ముకొని నిన్ను చూసినప్పుడల్లా తోకాడిచ్చిద్ది. ఏంటంటే నువ్వు నాకు తెలుసు, నువ్వు నా యజమానివి, నువ్వు నాకు అన్నం పెట్టావు అని కుక్క. ఇంకొకటి కుక్కల వల్ల ఇంకా మేము 2 సార్లు 2 దెబ్బలు తప్పుకున్నాను కుక్కల వల్ల మా ఇంట్లోనే. ఒకసారి నేను మంచం మీద పడుకొని ఉంటే కట్ల పాము వచ్చింది ఇంట్లోకి. నేను బెడ్రూమ్లో పడుకుంటే కరెక్ట్గా మాది ఉత్తర వాకిలి కనపడతా ఉండిద్ది. ఈ కుక్క నా దగ్గరే ఉంది బెడ్ మీద, మంచం మీద ఎక్కడ దాంతో ఆడతా లేక అది చూసింది. అది ఎట్లా పైసగడి నేను పరిగెత్తుకుంటే వెళ్ళటం కాలు తోడు కొట్టేసింది నడుము మీద. కుక్క పాము చంపేసింది. నడుము మీద కొట్టేసింది దాన్ని. మేము పాముని తెలియదుగా నాకు. నేను మామూలుగా చూడ బలిని ఏదో చంపుతుంది, నేను తీసుకురావు దీని వెనక తీసుకురా అంటున్నా. కొట్టేసి అది అటు ఇటు కదులుతుంది. తీరా మా వాళ్ళు అక్కడికి వెళ్తే ఉంది కట్ల పాము రాత్రులు. పాము అండి అందరు ఉలిక్కిపడి. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఏముంది, నడుము మీద పడింది, కదలలేకపోతుంది, అటు ఇటు కదిలేస్తుంది కానీ ముందుగా మూవ్ వేయట్లేదు. కుక్క బలంగా ఉండేది. ఇంకా అప్పుడు దాన్ని తీసుకొని కర్రతోటి పట్టుకొని తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి చంపేసాను. ఒకసారి జరిగింది. ఇంకొకసారి ఏం జరిగిందంటే చీకటి పడుతున్న టైంలోనే సుమారు 6:30 ఆ ప్రాంతంలో నేను బయటికి వెళ్ళి బండి వేసుకొని వచ్చాను. బండి వేసుకొని వస్తే మా వాళ్ళు కూడా బయట ఉంది, కుక్క లోన ఉంది, తలుపేసుకొని ఉంది లోన. ఏంటి అని అంటే కుక్క మా వాళ్ళు ఏంటనంటే ఏం లేదండి, ఇంతకుముందే ఒక అరగంట క్రితం ఇంత మంచి పెద్ద పాము తాసుపాము ఇటు పోయిందండి, పెద్ద పాము పోయిందండి అంది. సర్లే నీకు నేను వచ్చిన కదా వాకిలి తలుపు, ఇది ఈ డోర్లు ఉంటాయి కదా, తీసింది తలుపు. తీసి కుక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉత్తరం వైపు అక్కడి దగ్గరికి వెళ్ళేసి బావు బావు అంటుంది. ఏంది కుక్క వరకు ఎందుకు కలిసి చీకటి పడుతుంది అనమాట. చీకటి పడుతుంది, లైట్ వేసి కుక్క ఎందుకు బాబు అని అంటుంది. మామూలుగా లేకపోతే అరవదు అది కుక్క. అని చూసేలేక ఆ ఎదర పెద్ద పాము పడగెట్టిట్లా ఉంది. నాకు ఆ చీకటి పడతా ఉంది కదా, సరిగ్గా కొంచెం దూరంగా ఉండి చూస్తే ఏంద్రా ఇది పాము లాగా ఉంది అనుకుంటే అంత దూరం వెళ్ళేటప్పటికి పాము అట్టు ఉంది, పాము ఉంది, ఇది బొవ్వు అంటుంది, అది బుస్సు అంటుంది, ఇది బొవ్వు అంటుంది. ఏం చేయాలా నేను? మీ కళ్ళతో చూసి నా కళ్ళతో చూసి ఏం చేయాలా? చిన్ను రా రా అంటే ఇది రాదు. ఆ పాము దగ్గరికి మనం వెళ్ళలేము. తాసుపాము పడిగిప్పు ఉంది, బాగా మంచి పవర్గా ఉంది పిల్ల, పడిగిప్పు ఉంది. అది దీన్నేమో చిన్ను రా అంటే రాదు. ఆ పాము దగ్గరికి మనం వెళ్ళలేము. ఏమైంది మరి చివరికి? కేకలేసినాడు మా కుక్క వచ్చేసింది వెనక్కి. ఇంక కొద్ది యువతలు రావడంతో దానికి దగ్గరలో ఉంది ఇది. నేను అక్కడ దాకా వెళ్ళలేకపోయా. కొద్ది యువతలు రావడంతో దాన్ని ఎత్తుకొని లోనాకి వెళ్ళేసి తీసి తలుపు వేసేసా. వెళ్ళిపోయింది వెనక్కి. వెళ్ళిపోయేసింది, మాకు తెలియదు ఆ సంగతి. ఇంకా అయిపోయింది కదా. తర్వాత 9 గంటల ప్రాంతంలో లైట్లు అన్నీ వేసుకొని వెళ్ళి చూస్తే ఎక్కడ కనపడలా. అయినా దేనికన్నా మంచిదిలని చెప్పి అక్కడ వడ్రోళ్ళు ఉంటారు కదా, ఆ ఒడ్లు ఉన్నారు, వాళ్ళని కొంతమందిని రమ్మంటే వచ్చారు. అటు కృష్ణారెడ్డి అని మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు తీసుకొచ్చి వాళ్ళు మొత్తం అంతా చెక్ చేశారు. ఎక్కడ లేదు, వెళ్ళిపోయింది అనుకున్నాం. అంతే, వెళ్ళిపోయింది పాము. ఇలాంటి మేలు జరిగింది దానివల్ల మేలు జరిగింది. ఇంకొకటి కూడా ఏంటంటే మనకి ఇప్పుడు కుక్కలు ఉంది, మా ఇంటి దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే, ఎలాంటి వాళ్ళు వెళ్ళినా తెలిసిన వాళ్ళందరూ ఒక క్షణం ఆగి చూసుకొని వెళ్తారు. ఎందుకంటే ఆ కుక్క అంత భయంకరం ఉండేది. గేటు స్టీల్ గేట్ ఉన్నది, సుమారు 6 అడుగులు, ఇది ఎత్తితే 6 అడుగులు దాకపోయేది. దాన్ని చూసుకొని అమ్మో కుక్క అని చెప్పి భయపడతాయి ఇల్లు వాళ్ళు. తర్వాత కృష్ణ గారు, మీరు ఇప్పుడు ఆల్సేషన్ డాగ్నే పెంచారు, ఏది జర్మన్ షెపర్డ్. ఇప్పుడు నాలుగు మామూలుగా ఊరు కుక్కలను పెంచుతున్నారు. ఇప్పుడు వీటిని పెంచడం లేదు, మీరు ఫుడ్ పెడుతున్నాను అంతే. అసలు వాటికి వీటికి తేడా ఏంటి? ఆ కుక్కలకి తేడా ఏంటి అసలు? ఆ కుక్కలకి ఈ కుక్కలకి ఏంటంటే ఊర కుక్కను వచ్చేసి మనం ఇంట్లో ఉండలేము, దానికి ఉంచలేము. ఎందుకంటే దానికి అన్ని ఇంజక్షన్లు కానీ స్నానాలు గీనాలు కానీ ఏం చేయలేము. మనం పెంచుకున్న కుక్క అయితే దానికి వారానికి ఒకసారైనా స్నానం చేయాలా, లోన పురుగులు పడకుండా ఉండి చూసుకోవాలా, ఉంటే అవి తీసేసేయాలా, దాన్ని బయటికి తిరగనీయకూడదు, ఏ ఆహారం బయట తినకూడదు, మనం పెట్టిన ఆహారమే తినాలా, దీన్ని బయటికి వెళ్ళనివ్వకూడదు, ఎవరు మన ఇంటికి వచ్చినా ఒప్పుకోదు. అది ఇన్ని నిబంధనలు ఉంటాయి ఈ కుక్క. ఊర కుక్కలు కదా, మనకి ఇష్టం ఉంటే పెడతాం, ఇప్పుడు అంటే పో అనుకొని తీసుకుని వెళ్ళిపోతాయి బయటికి. దానికి దీనికి అదే తేడా. ఊర కుక్క అయినా విశ్వాసంగానే ఉంటాయి. ఇప్పుడు మా ఊర కుక్కలు మా ఇంటి దగ్గర కుంటి కుక్క ఉండేది చాలా సంవత్సరాలు. మేము ఊరు వెళ్ళిన 2 రోజులు 3 రోజులు ఇంటి ముందే ఉండింది. అది ఎక్కడికి వెళ్దాం, తిన్నున్నా లేకపోయినా. అది దాటికి మనం భోజనం వరకే పెట్టగలం,
ఇన్ని కుక్కలకు మనం చేయలేం కాబట్టి మన శక్తి కొలదే అందులోగా వయసు పెరుగుతుంది, ఆకు శక్తి తగ్గింది కాబట్టి క్రమేణా ఆయన కూడా తగ్గించుకుంటూ వస్తున్నాం. అది మీ రహస్యం ఏంటంటే కృష్ణారావు గారి రహస్యం, ఆయన రిటైర్డ్ అయ్యి 15 ఏళ్ళైనా, ఏం 15 ఎక్కువ 15 సంవత్సరాలైనా, 75 15 సంవత్సరాలు కూడా 15 దాటింది. 75 సంవత్సరాల వయసులో కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాయంటే ఆయన నోరు లేని మూగజీవాలకి ఆయన సేవ చేయడం అని ఒక నిదర్శనంగా మనం భావించుకోవచ్చు. ఇకపోతే కృష్ణారావు గారు, మీరు ఇప్పుడు ఈ కుక్కల ఆహారం అయిపోయింది. ఇప్పుడు మీరు పొలిటికల్‌గా రాబోయే రోజుల్లో, రాబోయే కార్పొరేషను ఎలక్షన్‌లో మీ ఏరియా మొత్తంలో మీరే అక్కడ గెట్టి లీడరు. అందులో మన లోకేష్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. మీరక్కడ కార్పొరేటర్‌గా కూడా పోటీ చేస్తున్నారు, గ్రౌండ్ తయారు చేసుకున్నారు అందరూ అనుకుంటున్నారు. నిజమేనా? అంటే అదేం లేదండి. హ్మ్. అది మా ఉద్దేశం ఏంటంటే మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ కాబట్టి హ్మ్. మాకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. లేకపోవడం ఏంటండి, ఆల్రెడీ మీరు లోకేష్ ఆ! అనేక ఫోటోలు చూసాం మేము. లోకేష్ గారిని కలిసాము, అది వేరే సంగతి. ఆ! జనరల్‌గా లోకల్ లీడర్స్ ఏవండి, తోటి ఎలక్షన్స్‌కి మీరు పనిచేశారా లేదా తెలుగుదేశానికి? చేసాం. మరి యు ఆర్ పొలిటికల్ లీడర్ మరి. ఆ! అంటే చే మీరేంటంటే రిటైర్డ్ అయ్యి 15 ఏళ్ళైనా ఇంకానే పోలీసు ఆవాసంలోనే ఉన్నారు గానీ, అది మీరు పోలీసు మెయిన్. నుంచి పరిణితి చెంది వైట్ అండ్ వైట్ ఏసి ఖద్దరులోకి వచ్చిన యు ఆర్ పొలిటీషియన్ అని చెప్పకే తెలిసిపోతుంది మీ అవతారం చూస్తే అదేం ఇప్పుడు. లేదండి. అయితే ఏందంటే మా ఉద్దేశం కూడాను మనం ఎవరో కొత్తోళ్ళొచ్చి పోటీ చేసి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందాడ. మనం సపోర్ట్ చేస్తేనే మా వార్డులో గెలవాలంటే గెలుస్తాడు. లేకుంటే గెలవలేడు. కానీ బదులు మా రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి ఎవరినన్నా కొద్దిగా సమర్థుని చూసి ఎలక్షన్ అంటే డబ్బులు కూడా ఖర్చు అవుతాయి కదండీ! అవి కూడా పెట్టుకోగలను చూసి లోకేష్ గారిని అడిగి మా వార్డు కార్పొరేటర్‌కి ఎవరికన్నా మాకు వాళ్ళకి ఇప్పించండి అడిగే ఉద్దేశం అయితే ఉంది. తప్పనిసరిగా లోకేష్ గారిని మాత్రం ఆ మాట అడుగుతాం. సార్ అవకాశం ఉంటే మామూలు ఎందుకంటే లోగడ గెలిపించిన అక్కడ ఇద్దరు, ముగ్గురు, నలుగురిని కూడాను మేము గెలిపించినోళ్ళే. మా కౌన్సిలర్లు ఎవరు కూడాను. ఆమె కృష్ణవేణి ఆవిడ గాని, అదే మీరు గత 20 సంవత్సరాలుగా ఆ ఆ ఏరియా కౌన్సిల్ వాడు అజయ్ బారీ గాని, అది మీరే గెలిపిస్తున్నారు. తర్వాత రాజాజీ గాని ఉమ్, వైసీపీ పార్టీ మొన్న గెలిచింది. ఆడు గాని మేము గెలిపించినోళ్ళు సపోర్ట్ చేస్తేనే గెలిచినోళ్ళు. ఉమ్, ఇప్పుడు రేపైనా ఎవరన్నా గెలిచినా వాళ్ళు చేయాల్సిందే. అవకాశం ఉంటే మాకు ఇవ్వండి అని అడుగుతాం ఒక మాట. ఉమ్, ఇస్తే తప్పనిసరిగా గెలిపించుకుంటాం. ఉమ్. ఇవ్వకపోయినా ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఏదైనా మీరు లోకేష్ మనిషిగా ఉండాలని మీరు తీర్మానించుకున్నారు రాజకీయాల్లో. అంతే లోకేష్‌కే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా మా వయసు కూడా అయిపోయింది కాబట్టి ఉన్నన్ని రోజులు ఆయనకే సపోర్ట్ చేస్తాం. వేరే ఓకే. మళ్ళా పార్టీలు మారటం అనేది, ఈటీలు మారటం అనేది మాకు ఇంకా అలాంటిది లేదండి. ఓకే అండి. కృష్ణారావు గారు, మీరు ఇప్పుడు చివరిగా మీరు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న కాపు నాయకులను అనేక మందిని మీరు చూశారు మీ సర్వీస్‌లో. రంగా గారి దగ్గర నుంచి ఈనాడు వరకి. అసలు ఈ కాపు కులం ఎడిపోతుంది. ఈ రకరకాల సంఘాలు ఉన్నాయి గదా! నిన్న కూడా కాకినాడలో జాతీయ కాపు సంఘాన్ని కొత్తగా ఒక కుంపటి పెట్టారు. అసలు వీటి మీద అంటే అందరికంటే వయసులో కూడా మీరు సీనియర్. ముద్రగడ సమకాలీకులు మీరు. డిపార్ట్మెంట్‌లో చేశారు కాబట్టి ఎంతోమంది చూసుంటారు. అసలు దీని మీద మీ ఒక ముక్కలో మీ అభిప్రాయం చెప్పండి. ఈ కాపు సంఘాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి ఈ సంఘాలు కాపులకు పనిచేద్దామనే ఉద్దేశం ఏ లీడర్‌కి లేదండి. వాళ్ళ స్వార్థమే. ప్రతి వాళ్ళు మాకు కావాలి పదవులు. పదవులు లేవు. నలుగురిని తీసుకోవడం, రిజిస్ట్రేషన్ చేయడం 5,000, 6,000 ఇది పెడతాం. నేను ఒక అసోసియేషన్ అంటాం. అఖిల భారత్ అంటాడు ఒకడు, విశ్వం అంటాడు ఒకడు, స్టేట్ అంటాడు, 8 స్టేట్లు అంటాడు ఒకడు, 6 స్టేట్లు ఒకడు, ఆంధ్రప్రదేశ్కి నేను అంటాడు, ఇండియాకి అంటాడు. ఆడు కాపులకు చేసింది లేదు, కాపు ఉద్యమాల్లో పాల్గొనలేదు, కాపుల కోసం జైలుకి వెళ్ళింది లేదు, కాపుల కోసం దెబ్బలు తినలేదు, కాపులకి వెళ్ళి వేరే ఊర్లో ఎక్కడ అన్యాయం జరిగితే వెళ్ళి మాట్లాడింది లేదు. ఇప్పుడు మాత్రం ఏంటంటే పదవులు. ఇప్పుడు అందులో పదవులు కావాలనుకో ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఎక్కడి నుంచి వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎవరు అంతకుముందు ఇన్ని సంవత్సరాలు ఉంది 70 నాకు ఆ పేర్లు కూడా తెలియదు. వాళ్ళు వస్తున్నాడు లీడర్ అన్నాడు, పక్కన నలుగురు ఫ్రెండ్స్కి చెప్తాడు, అరే మైకులు వస్తే మీరు చెప్పండి నాకు కావాలని చెప్పేసి. వాళ్ళు పార్టీకి తీర్చుకుంటారు, 2 రోజులు ఫుల్గా హ్యాపీగా తింటారు. వాళ్ళు చెప్తారు పలానోడండి ఇరగదీస్తున్నాడు, పగాలు తీస్తున్నాడు. ఎక్కడ కాపులకి ఏ ఊళ్ళు హెల్ప్ చేశాడు, ఏం సహాయం చేశాడు? అట్లా చేసిన వాళ్ళు ఎవరో అరుదుగా ఉండరు. ఇప్పుడు నిన్న ఎవరో కాకినాడ శ్రీరామచంద్ర ప్రభు రామచంద్ర ప్రభు ఎవరో ఉమ్, అలాంటి ఆయన కాపులు కొంచెం డొనేషన్లు ఇచ్చారు. అట్లాంటి వాళ్ళు ఎవరో అరుదుగా ఉండరు అక్కడక్కడ. ఉమ్, కానీ అసలు వాళ్ళు కాముగానే ఉన్నారు. ఉమ్, ఏ సంబంధం లేని వాళ్ళు వచ్చేసి మేము కాపు లీడర్లు, కాపు జాతి మాది, ఉమ్, కాపుల కోసం పోరాడతాం, మా కళ్యాణ మండపాలు వాళ్ళు ఎవరన్నారు, 8 కోట్ల మంది ఉన్నారు. ఉమ్, కళ్యాణ మండపం స్థలం ఒక 5 ఎకరాలు కొనొచ్చుగా మీరు కాపు లీడర్స్, ఉమ్, సొంత కొనండి. ఉమ్, మనం రూపాయి వేసుకుంటే ఎంత అయింది మనిషి? 100 రూపాయలు ఇవ్వమండి ప్రతి కాపుని ఎంత అయిందో. ఉమ్, రాధా స్థలం 5 ఎకరాలు ఉమ్, కొనండి. మాకు ప్రభుత్వం ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు అని అడగటం ఎందుకు? ఉమ్. ఇంతమంది స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు నువ్వు అట్లా ఎవరు ముందు రావట్లా. అది ఎవరికి ముందుకు రాడు. ఆడి జేబులో డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఉమ్, నేను 10 రూపాయలు ఖర్చు పెడితే నాకు 100 రూపాయలు లాభం రావాలా పొలిటికల్ నుంచి. ఉమ్,
వాళ్ళు ఏమైనా అమాయకుల పైనుండోళ్ళు వాళ్ళకన్నీ తెలిసి చూస్తూ ఉంటారు కదా. పోనీ వాళ్ళు ఒక సంఘం ఉంది హెల్ప్ చేద్దాం అనుకుంటే 140 150 సంఘాలు ఉన్నాయి. ఎవరికేం చేస్తారు వాళ్ళు? ఎవరైనా కాపులేటర్ రండి అని చెప్పమనండి, 200 మంది వస్తారు సంఘాలు రిజిస్ట్రేషన్ అయ్యి. రిజిస్ట్రేషన్ అవనవి ఇంకా చాలా ఉండి, మా పేటకి నేనంటే నేను కాపు సంఘం అండి అని అంటాడు, మా జిల్లాకి నేనంటాడు. ఏంటండి ఇది? వాళ్ళు ఎవడన్నా ఒక్కడన్నా ఉద్దేశం ఉండోడు ఉన్నాడా? అదే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఈ కాపు జాతిని బాగు చేయాలంటే మీ సూచన చెప్పండి పెద్దవాళ్ళు. కాపు జాతిని బాగు చేయటం దేవుడి వల్ల కాదండి. అసలు మీకు దాని గురించి ఆలోచించవసరం లేదు. అంతే. కాపు జాతిని బాగు చేయడం దేవుడి వల్ల కాదు. కాపు జాతి కోసం పోరాడారు కొంతమంది. మొన్న ముద్రగడ ఉద్యమం జరిగింది, ముద్రగడ గారిది. అన్ని లక్షల మంది వస్తే ఆయన ఉపయోగించుకోలేకపోయాడు. మా మీద కేసులు పెట్టారు, పెట్టారు, ఛానల్ పెట్టారు. ఆ కాపు ఉద్యమం ఎట్లా జరిగింది, ముద్రగడ ఎట్లా లైన్లోకి వచ్చాడు, జనానికి ఎవరికి తెలుసు? ఏం తెలుసు? సుధాకర్ గారు వెళ్ళి సార్ రండి సార్ అని చెప్పి ఆయన తీసుకొచ్చి, ఆయన రానన్నా పర్వాలేదు సార్ రండి నేను తిరుగుతానని చెప్పి ఆయన తీసుకొచ్చి టీవీ ఇంటర్వ్యూ చేసి ఆయన కూర్చోబెట్టి ఆయన పేరు మీద రాష్ట్రం అంతా పర్యటిస్తే ఆ 16-15 లక్షల మంది వచ్చారు. ఎందుకు వస్తారు చెప్పండి? పోనీ అంతమంది వస్తే ఈయనేమైనా ఉపయోగించుకున్నాడు? ఆ కాపులు మనసేమైనా ఉంది అతను కాపుల మీద? లేదు. ఎవరు వచ్చిన వాళ్ళు ఎంత దూరాన్ని తెలంగాణ నుంచి ఎవరిని మాట్లాడేయకుండా ఆ వచ్చాడు, ఆయన మాట్లాడాడు, 14 రైలు పట్టాల మీద కన్నాడు. ఏంటండి కాపు ఉద్యమం అంటే? ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి దారిలోనే ఉన్నారు సగం మంది. కనీసం వచ్చిన వాళ్ళు ఒక 2 నిమిషాలు ఇవ్వండి టైము. ఎంతంత దూరం నుంచి 200 మంది ఉన్నారు ఆ రోజు డయాస్ మీద. మేము వెళ్ళకపోయినా టీవీలు చూస్తానున్నాం, ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది. సుధాకర్ గారు వచ్చారు, మాట్లాడతారు చెప్తారని వచ్చాడు అని చెప్పాడు. ఆ మాట అందరూ మాట్లాడండి వరుసన నెట్టుకోవద్దని. ఈలోపు ఈయన వచ్చాడు, ఇదండి అయిపోయింది, మీరు ఇంక అందరు 16 పట్టాల మీద కన్నారు అంతే. వచ్చిన వాళ్ళు దిగేసి తోసుకొని దిగిపోయారు ఎవరికాడు. ఏం ఉద్యమం అండి? ఎంతమంది అనంతపూర్కి ఎంత నుంచి రావాలంటే ఎంత ఖర్చు అయిందండి? ఆ స్వార్థం అవన్నీ తీసుకొచ్చి ఆయన మనసులో ఉన్నదంతా మొన్న ఎలక్షన్ అప్పుడు బయట వేసాడు. నాకు ఈ కాపు జాతీయ కాదు, నేను రెడ్డి అన్నాడు. ఒకటే మాట. ముద్రగడ గారు, అది ముద్రగడ గురించి అడగబోతున్నాను. ముద్రగడ గారు ఎందుకంటారు అసలు రెడ్డిగా మార్చుకున్నారంటే విన్నాను, అర్థం కాలేదు. అతనికి కాపుల మీద ప్రేమ లేదండి అసలు, ఫస్ట్ నుంచి లేదు. ఇంక అందులో అసలు డౌట్ లేదు. అది అదేంటండి మీరు ఎట్లా అంటారు? 100% అంటే అట్లా అంటారండి. అట్లా అంటున్నా నేను. అట్లా నాకు ఏం చేసింది కాపుల కోసం చెప్పండి. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేశాడు? కాపులు ఎవరు రావడానికి లేదని బోర్డు పెట్టాడు. నిజం అబద్ధమా? ఇంక నీ కాపుల మీద ప్రేమ ఏడుందండి? ఏడని చెప్పి వాళ్ళని వాడుకున్నాం అంతే. ఈ జాతి ఎక్కువ ఉంది కాబట్టి జాతిని వాడుకుంటున్నారు అంతే ప్రతివాడు. ఏం చేశారు చెప్పండి? ముద్రగడ్డ గారు వచ్చారు. మరి ఏం చేయకపోతే ఆయన పిలుపు మేరకు 10 లక్షల మంది ఎట్లా వస్తారండి? ఆయన పిలుపు పేరు ముద్రగడ్డే, తిరిగిందంతా ఎంఎస్ఆర్ గారు కాదని చెప్పమనండి ఎవరినైనా సరే. ముద్రగడ్డ ఎక్కడికి వెళ్ళాడు? ఏ జిల్లాకి వెళ్ళాడు చెప్పండి? ఏ ఊరికి వెళ్ళాడు చెప్పండి? రికార్డు ఒక్కడు చూపించండి, పలానా ఊరికి వెళ్ళి మాట్లాడాడని. అంటే ఆ రోజున మనం చేసి చేతన ఏంటంటే మీడియా పరంగా మనం చేయాల్సింది చేస్తూ. అవును, దానికే ఆకర్షణలే వచ్చారు. ముద్రగడ్డ గారి గురించి కూడా జనానికి తెలియదు కదా, పేరు తెలుసు కదా. అబ్బా ఆయన చూద్దాం, ఆయన చేస్తున్నాడు, ఆయన ఉన్నాడు పెద్ద ఆయన అనే గౌరవంతో చేశారు, జనం వచ్చారు. కానీ తిరిగిందంతా ఎవరు? ఎంఎస్ఆర్ గారు. ఆ సంగతి ఆయన ముద్రగడ్డకు తెలియదా? ఆయన ఎవరికి కూడా గౌరవం లేదు వచ్చిన వాళ్ళకి. విహెచ్ హనుమంతరావు గారు వచ్చారు తెలంగాణ నుంచి, మన స్టేట్ తెలంగాణ స్టేట్ మన అప్పుడు కలిసే ఉందనుకుంటాను. కలిసి ఉందా? లేదు, విడిపోయినా సరే వచ్చాడు ఆయన. అక్కడ తెలంగాణ నుంచి వచ్చాడండి. కనీసం ఒక్క నిమిషం మాట్లాడనివ్వలేదు, ఎవరిని మాట్లాడనివ్వలేదు. రావడం పదండి రైలు పట్టాల మీద కానీ రైలు పట్టాలి. సరే, ఆ ఉద్యమం కూడా అయిపోయింది. తర్వాత మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఎందుకని ఆయన అందరూ పవన్ కళ్యాణ్ మావాడు తిరుగుతున్నా, ఆయన ఒక్కడే ఎందుకని గట్టిగా వ్యతిరేకమైన కారణం ఏమైంది? ఆయనకి ఏంటి అది గొడవ? ఈయనకి ఎలాంటి గొడవ లేదండి. ముద్రగడ్డ గారికి పవన్ కళ్యాణ్ అంటే ముద్రగడ్డ పవన్ కళ్యాణ్ దగ్గర 0 అవుతాడు కాబట్టి పేరు ఈయనకి రావాలా. ముద్రగడ్డ ముందు పెట్టి పవన్ కళ్యాణ్ వెనక ఉండాలి. పవన్ కళ్యాణ్ ఎట్లా అనుకుంటాడు? ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ సభ్యులు పవన్ కళ్యాణ్ అంటారు మేము ఉద్యమాలు చేసాము అది చేసామని. ముద్రగడ్డారు ఆయనకి యాంటీ అయ్యాడు. అతనికి మనసులో కూడా మొట్టమొదటి నుంచి ఫ్రెండ్షిప్ వాళ్ళతోటి ఉంది, వైసీపీ వాళ్ళతో ఉంది ఫ్రెండ్షిప్. అది ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి టర్మ్స్ బాగలేదు, ఆయన మీద ఉంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఈయనేం చేశాడు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి సపోర్ట్ అన్నాడు. కాబట్టి వీళ్ళకి నేను యాంటీ అవుతాను, ఎట్లా నేను ఓడిస్తాను, నేను పేరు మార్చుకుంటున్నాడండి. ఒకడికి పుట్టి ఒకటి కులం మార్చుకోవటం ఏంటయ్యా? పేరు మార్చుకోవటం ఏంటి? పేరు మార్చుకుంటే కులం మార్చుకున్నట్టే కదా. నీ పేరు నువ్వు పెట్టుకోవచ్చు, రెడ్డి అని పేరు నీకెందుకయ్యా? నీకు అసలు అది ఇన్ని కులాలంటే రెడ్డి అని పెట్టుకుంటారు అసలు ఎందుకని చెప్పు. అది వాళ్ళు ఏదో సపోర్ట్ చేశారండి ఆయనకి. చేస్తే నీకు అభిమానం చూపించు, తప్పులేదు. ఎలక్షన్కి నువ్వు వాళ్ళకి పూర్తిగా పనిచేయి. ఎంతమంది పని చేయలేదు కాపుల్లో? పేరు మార్చుకుంటారన్న తప్పు. మరి పేరు చాలా తప్పు కదండి. కొంతమంది ఏమంటున్నారంటే అండి, నేను ఈ విషయం అడిగినప్పుడు ఆయన
చెప్పింది చేస్తాడండి. ఇండియాలో ఎవడు చేయలేదు ఇంతవరకి. ఆ. పేరు మార్చుకుంటాం అన్నాడు. పేరు మార్చుకున్నాడు. దమ్మున్న మాట నిలబెట్టేవాడు ఏది అంటున్నారు. ఇదా దాన్ని మీరేమంటారు ఇప్పుడు? ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అండి. చెప్పిన వాళ్ళు కూడా నాలెడ్జ్ లేకే. హ్మ్. పేరు మార్చుకునేది ఏంటయ్యా? నేను ఇది పుట్టాను, పేరు మార్చుకో. హ్మ్. నువ్వు కులం కూడా మార్చుకున్నట్టే కదా, రెడ్డి అనేది తగిలించుకున్నావు కదా. హ్మ్. ఇప్పుడు మన కాపులు ఉన్నారండి, ఎంతోమంది కాపులు పుట్టాడు, కన్వర్టెడ్గా క్రిస్టియన్స్కి వెళ్ళాడు, తప్పులేదు దానికి. హ్మ్. దానికి వాళ్ళు తప్పులేదే, క్రిస్టియన్స్ కన్వర్టెడ్ అయ్యాడు, కులం మార్చుకున్నాడు. మీరు కూడా కన్వర్టెడ్ రెడ్డి ఇప్పుడు. అంతేనా? కన్వర్టెడ్ రెడ్డి వాళ్ళు రెడ్లు రాణిస్తారా? వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఆ, ఇచ్చినట్టున్నారు. రెడ్లు ఎందుకు రాణిస్తారండి చెప్పండి? హ్మ్. నీ వల్ల వాళ్ళ ఇక్కడ కాపులు ఇంత జాతిని నాశనం చేసి నువ్వు నీ ఉద్యమం నీ పేరు మీద 15 లక్షల మంది వచ్చిన జాతిని నువ్వు వదిలేసి ఎవరో రెడ్లు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారని నువ్వు వాళ్ళకి ఎగేసుకుని వెళ్ళే ఉంటే నీ ఉద్దేశం ఏంటండి? తప్పు కదా. అయితే న్యూట్రల్గా, నీకు పవన్ కళ్యాణ్ ఇష్టం లేదు, న్యూట్రల్గా ఉండు. తప్పే ఉంది దానికి న్యూట్రల్గా ఉంటే. సరే, అయితే చివరిగా ఏంటంటే ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సరే, ఈ 24 ఎలక్షన్లో కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉన్నారు. ఆయన కోసం తెలుగుదేశానికి వేశారు. ఆయన తక్కువ సీట్లు తీసుకున్నా కానీ ఓకే అన్నారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ కాపు నాయకులు అందరూ ఆవేదన ఏంటంటే, నిన్న కూడా కాకినాడలో మీటింగ్ పెట్టారు. మన వాళ్ళు వెళ్ళారు కవరేజ్కి. అక్కడ అందరూ ఏమనుకుంటున్నారంటే దాదాపు 90% ఆఫ్ కాపు లీడర్లు, అరే మనోడు అయ్యాడురా, ఏదైనా పనుండి వెళ్తే బాబు గారేమో మీ వాడు ఉన్నాడు కదా డిప్యూటీ సీఎం అని అంటున్నారు. అక్కడే చెప్పలేకపోతున్నాం. ఆయన దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మామూలుగానే దొరకడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం మేక మాకు ఎవరిని కలవట్లా. ఇప్పుడు మా బాధలు ఎవడో చెప్పుకోవాలంటారు. దీని మీద మీరు పెద్దవాళ్ళుగా ఏం చెబుతారు? ఏమంటే పవన్ కళ్యాణ్ ఓన్లీ కాపు లీడర్ కాదుగా. కరెక్ట్, మరి కాపు ఎవరు కాపు లీడర్ కాదు కదా పవన్ మరి కళ్యాణ్. మరి కాపు లీడరా? ఈ సమస్య దక్కిన జాతి అంతా జాతి ఉప ముఖ్యమంత్రి అయ్యాడండి. అన్ని కులాలకు సపోర్ట్ చేస్తే ఓటు వేస్తేనే కదా వాళ్ళు గెలిచింది. 21 సీటు కాపులు వేస్తే గెలిచారా? ఓకే, ఈ బాధ ఎవరు చెప్పుకోవాలి మరి వీళ్ళు ఇప్పుడు? తెలుగుదేశం వాళ్ళేమో కాపులు అనగానే మీ వాడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు, మీరందరూ అక్కడికి వెళ్ళటమే అంటున్నారంట. ఇక్కడ చూస్తేనేమో మేము ఎక్కడ చెప్పుకోవాలి ఇప్పుడు మా పరిస్థితి ఏంటన్నారు? ఏంటి అసలు? మీరు ఒక కాపు ఎల్డర్గా పెద్దవాళ్ళుగా మీ సలహా వీళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ సమస్యలు ఇప్పుడు డిపార్ట్మెంట్లో సీఏకో డిఎస్కో ట్రాన్స్ఫర్ అవసరం అయింది. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఏ లీడర్ ఉన్నాడు కాపు లీడర్, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్తారు? అదొక్కటి చెప్పండి నాకు. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టేనండి. ఇప్పుడు కాపు అయిన ఎమ్మెల్యేస్ ఉన్నారుగా, ఎమ్మెల్యేలు ఉండగా గెలిచిన వాళ్ళు మొన్న, వాళ్ళేమన్నారు తెలుసా? వాళ్ళ ద్వారా సీఎం ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి. కృష్ణారావు గారు మొన్న నాకు శ్రీలంక నుంచి ఒక పెద్ద ఆయన బౌద్ధ భిక్షుగా మారాడు. ఆయన కూడా కాపులేనంట. పాపం ఆయన ఆవేదన చెందుతున్నాడు, మన దగ్గరికి వచ్చి రికార్డు కూడా ఉంది. ఏమంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు కలవడానికి 3 నెలల నుంచి ఆయన కూడా తిరిగాడంట. మొత్తం 26 జిల్లాలు తిరిగి మా పవన్ కళ్యాణ్ గెలిపించింది బౌద్ధ భిక్షువుడుగా ఉండి. అంటే ఆయన అంటే పవన్ కళ్యాణ్ అభిమానం అనుకోండి. ఇప్పుడు తర్వాత ఈ 3 నెలల నుంచి ఆయన కలవడానికి దాదాపు 13 మంది ఎమ్మెల్యేలు కలిశాడు. ఫోటోలన్నీ చూపెట్టాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మాకే అక్కడ మేము మాట్లాడలేము, మీరు ఏదో చూసుకుని అంటే మేమేం చేయాలి సార్ అన్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ ఏంటి అసలు మీ సూచన ఏంటి అసలు? మీలాంటి వాళ్ళు మంగళగిరిలో ఉన్నారు కాబట్టి మరి మీ నంబర్ అని ఇస్తాం, మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకురండి. మరి అంతే కదా. ఏమండి, లోకేష్ గారిని నేను 3 సార్లు కలవగలిగా. ఆ, పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని అంటే మాకే అవకాశం లేదు. ఇంక ఆ? మిమ్మల్ని మంగళగిరిలో కాపు లీడర్స్ ఉన్నారు, ఆ. వాళ్ళకే లేదు. మేము వాళ్ళని అడిగాం. ఏంటి మంగళగిరిలో ఉన్న కాపు లీడర్కి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న రిటైర్డ్ కాపు ఎంప్లాయీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీరు కూడా లేదు, పవన్ కళ్యాణ్ కలవలేదు ఇంతవరకు. ఇంతవరకు మేము కలవలేదు. మరి ఆర్డినరీ ఎట్ట కలుస్తాడు? లోకేష్ గారిని 3 సార్లు కలిసాం హ్యాపీగా. ఉమ్. మళ్ళా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఎట్లా ఏదో ఒక విధంగా పట్టుకొని వెళ్తే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సరే, ఇప్పుడు ఏదైనా కలవగలం. కృష్ణ గారు ఒకటే అండి, మీరు అర్థమైంది నాకు, మీలాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ ఇంతవరకు కలిసే పరిస్థితి రాలేదంటే మంగళగిరిలో ఉన్న కాపు సంఘం అధ్యక్షుడు కూడా, అవును, అంటే మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్కి అవునులే, లోకల్గా ఉన్న అధ్యక్షుడు ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళు కలవలేదు. వాళ్ళు మేము అడిగితే మాకే ఇప్పుడు లేదు, తర్వాత మిమ్మల్ని ఎవరు ఈ తీసుకెళ్ళాలని. ఒక ఆయన సౌత్ ఇండియా అసోసియేషన్ మన దాసర్ రాము గారు, ఆయన కూడా కలవలేదు అంటారు. ఆయన్నే అడిగాం మేము. ఆయన ఆయన ఏమంటాడు? కూడా వచ్చాడు ఒక మీటింగ్ వస్తే. ఆ, ఏమని ఇట్లా ఉంది కదా మేము ఇప్పుడు ఉమ్. మనోడు అని మనం వేసాం ఓటు, మనమే కదా, అందరు కూడా వేశారు, అన్ని ఓకే. క్యాస్టులు కూడా సరే, వేశారు. కాపులు అధికంగా వేశారు. ఒక్కసారి వెళ్ళి కలిసి ఇప్పుడు మనం ఏమన్నా పదవులు అడుగుతామా, ఉమ్, డబ్బు అడుగుతామా? ఉమ్, ఏం లేదు, ఒక్కసారి కలిసి అకౌంట్ తీసుకొని ఒక ఫోటో దిగటం, ఉమ్, అమ్మా అదే తృప్తి, అంతకన్నా ఇంకేముంది? ఆ, ఇప్పుడు మేము పదవులు అడగము, ఉమ్, డబ్బు అడగము, ఉమ్. అమ్మ పవన్ కళ్యాణ్ సరే, గారిని కలిసాం. సరే, ఆ ఒక్క రాము సెకండ్ దాసర్ రాము ఏమన్నాడు చెప్పండి. మాకే కుదరట్లేదండి, మీరే అట్లా ట్రై చేసుకోండి, మా వల్ల కావట్లేదు, నేనే ఏంటి? కలవలేదు, మీరేంటి అంటున్నాడు ఏంటి దాసరామారు గెలిచిన సౌత్ కానీ. ఇండియా కాపు అసోసియేషన్ 5 రాష్ట్రాల అధ్యక్షుడు కూడా అవును, నేనే కలవలేదండి పవన్ కళ్యాణ్ అన్నాడు. కలవడానికి అవకాశం లేదు. లేదు, ఇంక మనలాంటి వాళ్ళు మనం కలవాలంటే ఆడ కలుస్తామండి. మరి ఎట్లాగండి వాళ్ళు బీజీ ఉప ముఖ్యమంత్రి అండి, రాష్ట్రం అంతా బాధ్యత ఉంది. మనం కాపులే కాదు కదా, కాబట్టి అన్ని కులాల వాళ్ళని కలుపుకెళ్ళాలా. కానీ కాపులను కూడా
పిలిచి మాట్లాడితే వచ్చిన వాళ్ళని చూస్తే సరే ఒకటండి, బాగుండేది. ఏదైనా గానీ మీరు మంగళగిరి హెడ్ క్వార్టర్‌లో మీరొక లీడర్‌గా ఉన్నారు. ఒక 1000 మందికి మీరొక లీడర్ అక్కడ. ఏది ఉన్న దీంట్లో. రాష్ట్రం అంతా కూడా మీరు తెలిసిన వ్యక్తే. ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఎంప్లాయీస్ అన్యాయంగా వాళ్ళకి సస్పెండ్ అయినా, ఏదైనా పోస్టింగ్‌లో అన్యాయం జరిగినా, లేదు ఏదైనా ఇబ్బందులొచ్చినా, మీ అసోసియేషన్ తరపున మీరు కనీసం సరే ఎడుదిరి పవన్ కళ్యాణ్‌ని కలిసే పరిస్థితి లేదంటున్నారు మీరు. లోకేష్ గారన్నా మీరు పాపం ఈ కాపు లీడర్‌ని అక్కడికన్నా కలిపే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు చాలామంది. కరెక్టే గానీ ఇంకా మేము అంతవరకు ఎదగలేదండి. ఇప్పుడు లోకేష్ గారిని త్వరలోనే కలుస్తాం. మా పనుంది. మహానుభావుడు ఆ పని చేశాడంటే ఆయనకి దండం పెట్టి, అప్పుడు సార్ మాకేమన్నా ఇబ్బందులుంటే మీ దగ్గరికి వస్తామని ముందుగా ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని, అప్పుడు ఏదన్నా ఉంటే చేయగలం. మనం ఏమి లేనిది మనమే 2 సార్లు కలిసినంత మాత్రానే నేను లీడర్‌ని సార్, మాకెంతమంది ఉన్నారు, మా వాళ్ళందరికి పనులు చేయండి అని అడగడం ధర్మం కాదు. ఆయన స్టేట్ మొత్తానికి మినిస్టర్ కాబట్టి, మా పని ముందైతే ఒకవేళ మా పని చేయలేదనుకోండి అయినా మేము బాధపడట్ల. మనస్ఫూర్తిగా అతనికే చేస్తాం మరి. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మాకిచ్చింది ఒకటే, మాకు గౌరవంగా చూసాడు మమ్మల్ని. మెయిన్ పాయింట్ అది మాకు కావాల్సింది. ఆత్మాభిమానం చంపుకోలేదు మేము అక్కడ. మర్యాద పెద్దోళ్ళయ్యా మీరు పెద్దోళ్ళు గౌరవంగా మాట్లాడారు. తర్వాత మన కృష్ణారావు గారు, మీరు మన ఛానల్ గురించి కూడా మన 2014లో మన ఛానల్ పెట్టినప్పటి నుంచి ఈ 10 ఏళ్లుగా మా గురించి అంత మూవ్‌మెంట్స్ మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఈ ఛానల్‌ని మళ్ళీ విజయవాడలో స్థాపించాం. హైదరాబాద్‌లో కూడా రెడీ చేస్తున్నాం. హ్మ్. మా ప్రేక్షకులకు గాని, మా స్టాఫ్‌కి గాని నంబర్ 1 ఛానల్ గురించి మీ సూచన చెప్పండి. ఇప్పుడు ప్రేక్షకులకైనా వాళ్ళకేంటంటే అండి, నంబర్ 1 ఛానల్‌ని అసలు ఏంటి అనే సంగతి ప్రతి వాళ్ళకి కూడా తెలిసింది. ఆ కాపునాడు ఉద్యమంలో ముద్రగడ అది జరిగిన ఇన్సిడెంట్‌కి ఎంత నష్టపోయింది? ఎంత డబ్బు ఖర్చయింది? ఎంత నష్టపోయింది? ఆఖరికి ఛానల్‌ని కూడా నడపలేని స్టేజ్‌లో ఉండి ఛానల్‌ని తీసేయాల్సొచ్చింది. మరలా నువ్వు కష్టపడి, కింద పడి, మీద పడి చేసి మళ్ళా స్టార్ట్ చేసుకుంటున్నావు. ఇప్పటికైనా కాపు నాయకులు గాని, కాపు కులస్తులు గాని, అరే! మన వల్లే ఇంత నష్టపోయున్నాడు, మన వల్లే ఇంత చేశాడు, మన వల్లే అరెస్ట్ అయ్యాడు, కేసులో ఉన్నాడు, ఛానల్‌లో అంతా తిరిగి చేసి కష్టపడి చేశాడు కాబట్టి, మళ్ళా అతను ఛానల్ పెడతానికి ముందుకొచ్చాడు, స్టార్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి, కాపు నాయకులు ముందు, కాపు లీడర్స్ ఈ 200 అసోసియేషన్‌లు ఉండేవి చూడండి. ఆ! ఆ అసోసియేషన్ లీడర్స్. అరే! మనోడు మన ఛానెల్ మనగా ఉండిద్ది కాబట్టని. వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు హెల్పింగ్. వాళ్ళకి అవకాశం. ఎన్నో మార్గాలుంటాయి అవకాశం చేయడానికి. అవకాశం అంటే డబ్బులిస్తే అవకాశం అని కాదు నేను చెప్పేది. అవకాశం హెల్ప్ చేయటం. మన చెప్పిన ఛానెల్ చూడటం. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఉండి దాన్ని ఫార్వర్డ్ చేసుకోవటం. అలా చేస్తే ఒకటి కాపు తరపున పార్టీకి సంబంధం లేకపోయినా కాపులకు కూడా మనకు ఒక ఛానెల్ ఉంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూడు ఎవడైనా ఉద్యోగస్తుడికి అన్యాయం జరిగింది. ఎవడన్నా ఒక పేదోడికి అన్యాయం జరిగింది. వాళ్ళకని అలాంటివి తీసుకొచ్చి ధైర్యంగా ఈ ఛానెల్‌లో చెప్పుకోవచ్చు. నీకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ మాట్లాడుకోవచ్చు నువ్వు. ఇప్పుడు ఎవరికో ఉద్యోగుడికి అన్యాయం జరిగిందండి. నేనెళ్ళి తీసుకెళ్ళి చేయటం కాదు. అతను ఇక్కడికొస్తే వేల లక్షల మంది చూస్తారు. అతని ఇబ్బంది. అతనికి న్యాయం జరిగిద్ది. ఆడ మనిషికి అన్యాయం జరిగింది. ఏదైనా నువ్వు ఛానెల్‌లో చెప్పుకోవచ్చు. ఇది మన కాపు వేరే కులాలకు కూడా ఉండిద్ది రావచ్చు. కానీ కాపుకి కంపల్సరీ ఛాన్స్ ఇస్తారు కదా! ఫస్ట్ ప్రిఫరెన్స్. అయ్యా ఛానల్ పెట్టింది మీకోసం. ఆయన లోగడ కూడా అదే అన్నాడు. నేను ఛానల్ పెట్టిందే కాపుల కోసమని. దానివల్లే దెబ్బతిన్నాడు. ఒక్క కాపుడు ఎవరు సపోర్ట్ చేయలేదప్పుడు. ఒక్క లీడర్ ఎవరు చేయలేదే. ఇప్పుడు మాత్రం 200 అసోసియేషన్‌లో 300 ఉన్నాయి. మేమందరం కాపు లీడర్స్ అంటున్నారు అంతే. సరే కృష్ణారావు గారు, మీరు ఈ నంబర్ 1 ఛానల్ మన స్టూడియోకి రావటం, మీ యొక్క అనుభవాలు చెప్పడం, రకరకాలుగా ఇదంతా కూడా మా ప్రేక్షకులందరికీ అన్ని కులాల వాళ్ళకి కూడా మా ప్రేక్షకులందరికీ కూడా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. మీరు ఇట్లాగే ఇక నిండు నూరేళ్ళు ఇదే ఈ స్టామినాతో ఉండాలని, మీకు ఇంకా రాబోయే రోజుల్లో లోకేష్ గారి ద్వారా నేను అనుకుంటున్నా, ఆయన ఆల్రెడీ మాటిస్తే తప్పుడు, మీరు అట్లాగా మీ హయాంలోనే మీరు అనుకున్న హాలు కమ్యూనిటీ హాల్ కూడా నిర్మిస్తారు. ఇది మీరు పట్టుదలైన వ్యక్తి. తర్వాత రాబోయే ఎలక్షన్స్లో కూడా మీరు మంచి పదవులు అక్కడ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ హాట్ సీట్ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారావు గారు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు తాటి కృష్ణారావుతో హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.